హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేయడానికి గాను నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. మొత్తం మనకు 3588 పోస్టులు అయితే భర్తీ చేయడానికి గాను నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అయితే పోస్టులు భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మేల్ అండ్ ఫీమేల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మొత్తం మనకు 3588 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్ వేకెన్సీస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే 3406 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే 182 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. మనకు శాలరీ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు 21,000 నుంచి 69,000 వరకు అయితే మీకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకున్నట్టయితే మనకు ఏ ట్రేడ్స్ వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తున్నారంటే క్లోబర్, అలాగే టైలర్, కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, కుక్కు, వెయిటర్, అలాగే విషర్ మ్యాన్, అలాగే బార్బరు, స్వీపరు, వెయిటరు, పంప్ ఆపరేటర్, అలాగే అప్ హోల్స్టారు, కోచి, ఇవన్నీ ట్రేడ్స్ వాళ్ళనైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మీరు మొత్తం పోస్టులు చూసుకున్నట్టయితే 3406 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట మేల్ వాళ్ళకి. ఫీమేల్స్ వాళ్ళకి చూసుకున్నట్లయితే మనకు ట్రేడ్స్ చూసుకున్నట్లయితే కోబ్లర్, కార్పెంటర్, అలాగే టైలర్, కుక్, అలాగే వెయిటర్, క్యారియర్ చూసుకున్నట్లయితే విషర్ మ్యాన్, బార్బర్, స్వీపర్, ఇవన్నీ ట్రేడ్స్ వాళ్ళని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఓన్లీ 182 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. మొత్తం మనకు 3588 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తున్నట్లయితే మనకు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ 10th పాస్ అయ్యండి, అలాగే 2 years ఐటీఐ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఐటీఐలో ఏ ట్రేడ్ చేసిన వాళ్ళు ఆ పోస్ట్కి మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ చూసినట్టయితే ఆల్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ దోస్ మెయింటైన్ బిలో. ఇక్కడ మీరు చూసినట్టయితే మేల్ వాళ్ళకి హైట్ చూసినట్టయితే 165 centimeters హైట్ అయితే ఉండాలన్నమాట. చెస్ట్ చూసినట్లయితే 75, బ్రీతింగ్ తీసుకున్నప్పుడు బ్రీత్ అవుట్ చూసుకున్నట్లయితే 80 centimeters అయితే ఉండాలన్నమాట. ఇక్కడ అలాగే ఫీమేల్స్ వాళ్ళు చూసుకున్నట్లయితే హైట్ 155 centimeters అయితే హైట్ ఉండాలన్నమాట. చెస్ట్ నాట్ అప్లికేబుల్. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 160 centimeters అయితే హైట్ ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే చెస్ట్ 75 నుంచి 80 centimeters అయితే ఉండాలన్నమాట. బ్రీత్ అవుట్ చూసుకున్నట్లప్పుడు ఇక్కడ హైట్ చూసినట్లయితే ఫీమేల్స్ వాళ్ళకి 148 centimeters అయితే హైట్ అయితే ఉండాలన్నమాట. ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 158 centimeters అయితే హైట్ ఉండాలన్నమాట. 75 centimeters చెస్ట్ చూసినట్లయితే మనకు 75 centimeters అయితే బ్రీతింగ్ తీసుకున్నప్పుడు, అలాగే బ్రీతింగ్ వదిలినప్పుడు 80 centimeters అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఫీమేల్స్ వాళ్ళకి హైట్ చూసినట్లయితే 147 centimeters అయితే హైట్ ఉండాలన్నమాట. అలాగే ఎస్టీ వాళ్ళకి నార్త్ ఈస్ట్ స్టేట్ ఉన్న వాళ్ళకైతే మీరు హైట్ మేల్ వాళ్ళకి చూసినట్లయితే హైట్ చూసినట్లయితే 155 centimeters హైట్ అయితే ఉండాలన్నమాట. అలాగే మీరు చెస్ట్ చూస్తున్నట్లయితే బ్రీతింగ్ తీసుకున్నప్పుడు 75, అలాగే బ్రీతింగ్ వదిలినప్పుడు 80 centimeters అయితే ఉండాలన్నమాట. ఇక ఫీమేల్స్ వాళ్ళు చూస్తున్నట్లయితే 147 హైట్ అయితే ఉండాలన్నమాట సెంటీమీటర్స్. ఇక నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, అలాగే యూనియన్ టెరిటరీ, అలాగే జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఈ స్టేట్ వాళ్ళకి అయితే హైట్ చూస్తున్నట్లయితే మనకు 162 centimeters అయితే హైట్ ఉండాలన్నమాట. ఇక్కడ చెస్ట్ చూసినట్టయితే బ్రీతింగ్ తీసుకున్నప్పుడు అయితే 75, అలాగే బ్రీతింగ్ వదిలినప్పుడు 80 centimeters అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మీరు ఫీమేల్స్ వాళ్ళు చూసినట్టయితే 152 centimeters హైట్ అయితే ఉండాలన్నమాట. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్ చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, సిక్కిం అండ్ త్రిపుర ఈ స్టేట్ వాళ్ళకైతే మేల్ వాళ్ళకి హైట్ చూసినట్టయితే 160 centimeters అయితే హైట్ ఉండాలన్నమాట. చెస్ట్ చూసినట్టయితే 75, బ్రీతింగ్ తీసుకున్నప్పుడు, అలాగే బ్రీత్ అవుట్ చేసినప్పుడు 80 centimeters అయితే
ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫీమేల్స్ వాళ్ళకి హైట్ చూసుకున్నట్లయితే 150 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలన్నమాట. గైస్ ఇది ఓన్లీ షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే, ఇంకా మెయిన్ నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ జాబ్స్ రాయాలనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే మీరు ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఆ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ అర్హులైన వాళ్ళందరూ చదవండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. అందరికీ థ్యాంక్ యూ.